కరీంనగర్ పట్టణంలోని కొత్తపల్లి శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవస్థానంలో 33 అడుగుల ఎత్తు శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. మరియు అంబేద్కర్ స్టాచ్యూ నుంచి టెంపుల్ వరకు ఊరేగింపు చేసుకుంటూ ఒగ్గుడోలు డప్పు చప్పలతో అన్నగారు తోటి టెంపుల్ వరకు ఊరేగింపు చేయడం జరిగింది. కాలనీవాసులు, కార్యకర్తలు, నాయకులు, భక్తులు పాల్గొని మరియు కార్యక్రమ అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈనాటి కార్యక్రమంలో అందరూ పాల్గొని అంగరంగ వైభవంగా ఘనంగా విగ్రహ ఆవిష్కరణ భక్తి శ్రద్ధలతో విజయవంతం చేయడం జరిగింది. ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ అంబేద్కర్ హనుమాన్ విగ్రహం పెట్టినందుకు చాలా పెద్ద సభ్యులకు మరియు పెద్దలకు మరియు మార్కండేయ గుడి ఆవరణంలో మేము హనుమాన్ విగ్రహం కట్టినందుకు మేమెంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే ఎంపీ బండి సంజయ్ గారు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. సెంట్రల్ మినిస్టర్ వచ్చినందుకు, ఇక్కడ పద్మశాలి టెంపుల్లో అందరూ వచ్చి అందరూ ఈ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ చేసినందుకు అందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. वरणो रघुवर विमल यश जोदाय విగ్రహం ఆవిష్కరించుకున్నాము. ఈ కార్యక్రమాన్ని మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు వచ్చిన వారికి మా కొత్తపల్లి పద్మశాలి సంఘం తరఫున మరి మార్కండేయ దేవాలయ కమిటీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ విగ్రహ నిర్మాత ముందుగా వంశీ మరి వారి దంపతులకు కొత్తపల్లి మార్కండేయ దేవాలయం తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు 22 ఈ నెల 22 జరిగిన పెద్ద హనుమాన్ జయంతి ఉన్నది కాబట్టి ఇక్కడ ఈ రోడ్డుపై మోయే ప్రతి భక్తులకు అల్పాహారము, పాలు, పండ్లు అందరికీ అందిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం, హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మా కమిటీ సభ్యులకు, మరి కొత్తపల్లి పద్మశాలి సంఘం సభ్యులకు, యువజన సంఘ సభ్యులకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం అనేది టెర్రరిస్టులకు అడ్డగా మారుతుంది. దీన్ని గుర్తుంచుకోవాలి. నిన్న చూస్తున్నాను ఏది ముఖ్యమంత్రి గారు మాట చూసుకోండి, ఏది ఆపరేషన్ కగారు విషయాలు. ఇప్పుడు మనకి చిన్న తుపాకులు ఉన్నాయి, మావోయిస్టులు పెద్ద తుపాకులు ఉన్నాయి. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటారు, సామాజిక గొడవలు అంటారు. చిన్న తుపాకులు ఉన్నాయి. వాళ్ళు మైండ్స్ బట్టి చెప్పడానికి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మావోయిస్టులు నిషేధించింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే నిషేధించింది.
ఇచ్చిన 6 గంటలు అమలు చేస్తాం, 100 రోజులు అమలు చేస్తామన్నారు. ఏమైంది ఇలా రోడ్ మాట ఇది? మరి కేంద్రం చెప్పి చేసిందని కాదని చెప్పుకుంటే ప్రజలు అవుతున్నారు. ఇవాళ ప్రజలందరూ ఇద్దరు కప్పురి ఒకసారి అందరు క్లాస్ ఎక్కడ నుంచి కప్పురు ఎక్కడ నుంచి చెప్పండి పట్టాలి పట్టుకో ఫోటో చూడండి. లేదా అడుగుతారు ఎవరు తీసుకోమన్నారంటే